హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనగలం న్యూస్. నేను మీ హరీష్. అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. గౌతమ్ బుద్ధుడు అనగానే అందరికీ ప్రశాంతమైన ముఖం కళ్ళ ముందు కనబడుతుంది. మనసు ఏమాత్రం కళ్ళలోనికి గురి అయినా తెలియని ఏదో బాధ వెంటాడినా ఒక్కసారి బుద్ధుడి రూపాన్ని స్మరించుకుంటే ప్రశాంతత లభిస్తుంది. అందుకే మానసిక నిపుణుల సైతం ఇంట్లో గౌతమ బుద్ధుడిని ఫోటో పెట్టుకోవాలని చెప్తుంటారు. ఇక బుద్ధుడు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ మన జీవితాలను నడిపించే ఒక పాఠంగా మారింది. ఏ పని చేసినా మనస్సాక్షిగా చేయాలని చెప్పాడు. అప్పుడే వారు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, పనుల గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. జీవితంలో ఏది శాశ్వతం కాదని బుద్ధుడు ఆనాడే చెప్పాడు. కావున మనసులపై ఈర్ష్య, ద్వేషంను వీడాలి. జీవితంలో మార్పు సహజమనే నిజాన్ని గుర్తించినప్పుడు దుఃఖం అనే మాటకు చోటు ఉండదు. ఈ అంతఃసూత్రం తెలుసుకోక కోట్లాది ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. అంగీకరించడం, వదిలిపెట్టడం అనే వాటిని అలవాటుగా మార్చుకున్నప్పుడే ముందుకు పోతామని బుద్ధుని సూక్తులు చెబుతున్నాయి. ఆయన బోధనల్లో మరో ప్రధానమైన అంశం అందరి పట్ల సానుభూతి, దయ కలిగి ఉండడం. ఇలాంటి వారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు, తమను తాము ఇబ్బందులకు గురి చేసుకోరు. తమ విముక్తికి ధర్మబద్ధ పోరాటం చేయాలని పిలుపు ఇచ్చాడు.